సో ఈ విధంగా ఏంటంటే మనకి గ్రాఫ్ ట్రావర్సల్స్ అనేవి డిఎఫ్ఎస్లోనే అయితే స్టాక్ అండ్ బిఎఫ్ఎస్లో అయితే క్యూ ద్వారా మనము రిప్రజెంట్ చేసుకుంటాం. ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు అర్థమైందమ్మా? ఓకే, నెక్స్ట్ మీకు క్లారిటీ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. డిఎఫ్ఎస్కి బిఎఫ్ఎస్కి. బిఎఫ్ఎస్ అంటే నేను బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అంటున్నాను. ఈ డెప్త్ బ్రెడ్త్ మీనింగ్ ఏంటంటే, నేను చెప్పే ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూసుకోండి, మీ ఇంట్లో ఇమేజిన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, వెడ్డింగ్ కార్డులు ఇవ్వడానికి మీరు వెళ్తున్నారు, అంటే ట్రావెలింగ్. మీరు మీ ఇంట్లో మీ పెద్దనాన్నగారితో స్టార్ట్ చేశారు. ఫస్ట్ మీ పెద్దనాన్నగారికి కార్డు ఇచ్చారు, మీ పెద్దనాన్నగారి కొడుక్కి కార్డు ఇచ్చారు, మీ పెద్దనాన్నగారి కొడుకు దగ్గర నుంచి ఇంకో రిలేషన్ అంటే వాళ్ళ అత్తగారికి, అర్థమైందా? మీరు ఒక వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. అంటే మీరేం చేస్తున్నారు, ఒక నోడ్ని పట్టుకుని ఆ నోడ్ రిలేటివ్ ఎవరు, ఆ నోడ్ రిలేటివ్ ఎవరు, ఆ నోడ్ రిలేటివ్ ఎవరని ఆ నోడ్ యొక్క చిట్ట చివరి వరకు వెళ్ళిపోతున్నారు. దాన్ని డిఎఫ్ఎస్ అంటారు. ఓకేనా? లెవెల్ అంటే మీ పెద్దనాన్నగారు లెవెల్లో ఉన్న అందరి చుట్టాలకి వచ్చేసిన తరువాత నెక్స్ట్ లెవెల్ మళ్ళీ మీ చిన్నాన్నగారు. కానీ బిఎఫ్ఎస్ అలా కాదు. బిఎఫ్ఎస్ ఏంటంటే మీ నాన్నగారి యొక్క అన్నయ్యకి, మీ నాన్నగారి యొక్క చెల్లికి, మీ నాన్నగారి యొక్క అక్కకి, మీ నాన్నగారి యొక్క తమ్ముడికి ఇచ్చేసి తర్వాత మీ పెదనాన్నగారి యొక్క అబ్బాయికి, మీ పెదనాన్నగారి యొక్క అమ్మాయికి, మీ చిన్నాన్నగారి యొక్క అమ్మాయికి, మీ చిన్నాన్నగారి యొక్క అబ్బాయికి. అర్థమైంది చెప్పిన పాయింట్? అంటే ఇదేంటి, ఒక రిలేషన్ తీసుకుంటే ఆ రిలేషన్లో ఉన్న అందరికీ కార్డులు ఇచ్చి ఆ తర్వాత నెక్స్ట్ రిలేషన్కి వెళ్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. మీకు అర్థం అవడం కోసం మళ్ళీ ఇంకొక రకంగా చెప్తాను ఎగ్జాంపుల్ పరంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బిఎఫ్ఎస్ గురించి మనం మాట్లాడుకుంటే, బిఎఫ్ఎస్ అనేది గ్రాఫ్ ట్రావర్సల్ అల్గారిథం that explores all the vertices in a graph. Explores అంటే విజిట్స్. ఓకేనా? ఈ బిఎఫ్ఎస్ అనే అల్గారిథం గ్రాఫ్ లో ఉన్న ఆల్ వెర్టిసెస్ అన్నింటినీ కూడా విజిట్ చేస్తుంది. ఎక్కడి నుంచి అంట, ఎట్ ద కరెంట్ డెప్త్. కరెంట్ డెప్త్ అంటే అర్థం ఏంటి, మీ నాన్నగారి యొక్క డైరెక్ట్ రిలేటివ్స్. మీ నాన్నగారి యొక్క డైరెక్ట్ రిలేటివ్స్ అంటే ఎవరు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు. ముందు ఆ నలుగురికి ఇచ్చేసిన తరువాత నెక్స్ట్ డెప్త్కి వెళ్తారు. ఓకేనా? అంటే నెక్స్ట్ డెప్త్కి వెళ్ళే లోపులోనే ఈ డెప్త్లో ఉన్న నోట్స్ అన్ని విజిట్ చేసేయాలి. దాన్ని ఇంకో రకంగా మనం ఎలా చెప్తున్నాం, ఇట్ స్టార్ట్స్ అట్ ఏ స్పెసిఫైడ్ వెర్టెక్స్ అండ్ విజిట్స్ ఆల్ ద నైబర్స్. ఓకేనా? బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నైబర్స్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు వాళ్ళ రిలేషన్ ప్రకారం అర్థం కాకపోతే ఇంకో రకంగా చెప్తున్నాను. ఇప్పుడు మీ క్లాస్ ఉంది, హాస్టలర్స్ ఉన్నారు, డే స్కాలర్స్ ఉన్నారు, ఈసీఈ, డేటా సైన్స్, ఇట్లాగా ఒక 8 సెక్షన్లు ఉన్నాయనుకోండి. మీరు ఒక వెడ్డింగ్ కార్డు ఇవ్వాలనుకున్నారు. మీరేం చేశారంటే, మీ ఫ్రెండ్ ఉంది, పక్కనే మీ ఫ్రెండ్ ఉంది, మీ ఫ్రెండ్కి ఫ్రెండ్ డిఎస్లో ఉంది. మీరు క్లాస్ అంతా వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదు, మీ ఫ్రెండ్కి ఇచ్చారు. మీ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ డిఎస్లో ఉంది, డేటా సైన్స్లో ఉంది, అక్కడికి వెళ్ళారు.
అక్కడ వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. డేటా సైన్స్ లో ఉన్న ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ ఈసీఈ హాస్టలర్ లో ఉంది, అక్కడికి వెళ్ళారు. ఈసీఈ హాస్టలర్స్ లో ఉన్న ఫ్రెండ్ కి ఏఏ హాస్టలర్స్ లో ఫ్రెండ్ ఉంది, అక్కడికి వచ్చారు. కానీ మీ మొత్తం క్లాస్ పోలేదు. ఇంకాను ఒక అమ్మాయిని పట్టుకుని ఆ అమ్మాయి ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది డిఎఫ్ఎస్. ఇదేంటిది? డిఎఫ్ఎస్. బిఎఫ్ఎస్ అంటే ఏంటి? వెడ్డింగ్ కార్డు ఫస్ట్ మీ క్లాస్ మొత్తం అందరికి ఇచ్చేస్తారు. మీ క్లాస్లో ఉన్న నీ నైబర్స్ అందరికి, నీ డైరెక్ట్ నైబర్స్, నీ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ నీ డైరెక్ట్ నైబర్స్, నీ డైరెక్ట్ నైబర్స్ అందరికి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎవరు? సో నువ్వు ఏ డే స్కాలర్స్ అనుకో, నెక్స్ట్ మనకి నైబర్ ఎవరు? ఏ హాస్టలర్స్. ఏ హాస్టలర్స్కి ఇచ్చేస్తాం. ఏ హాస్టలర్స్కి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఎవరు నైబరు? ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సిఏ, అక్కడికి వెళ్తాం. సిఎస్సిఏ అయిపోయింది, నెక్స్ట్ ఎవరికి ఇద్దాం? డేటా సైన్స్. నెక్స్ట్ ఎవరికి ఇద్దాం? అగ్రి. అంటే క్లాస్ మొత్తానికి ఇస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ బిఎఫ్ఎస్. దిస్ ఈజ్ కాల్డ్ బిఎఫ్ఎస్. ఓకేనా? అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నైబర్స్కి వెళ్ళే ముందుగానే మన నైబర్స్కి విజిట్ చేసేయాలి. దట్ ఈస్ కాల్డ్ బిఎఫ్ఎస్. అందుకే ఇక్కడ ఏం చెప్పాను చూడండి, ఇక్కడ చూడండి ఏం చెప్పాను నేను. ఇట్ స్టార్ట్స్ ఎట్ ఏ స్పెసిఫైడ్ వెర్టెక్స్ అండ్ విజిట్స్ ఆల్ ఆఫ్ ఇట్ నైబర్స్. ఏ నోడ్ దగ్గర అయితే నువ్వు స్టార్ట్ అయ్యావో ఆ నోడ్ యొక్క నైబర్స్ అందరినీ కూడా విజిట్ చేసిన తరువాతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నైబర్స్కి వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ బిఎఫ్ఎస్. ఓకేనా? ఈ బిఎఫ్ఎస్ అనేది ఎక్కువగా మనం ఎక్కడ వాడతామంటే పాత్ ఫైండింగ్స్లో కానీ, కనెక్టెడ్ కాంపోనెంట్స్, షార్టెస్ట్ పాత్ ప్రాబ్లమ్స్ ఇన్ గ్రాఫ్స్, ఇలాంటి సిచ్యువేషన్స్లో బిఎఫ్ఎస్ వాడతాం. ఓకేనా? సో కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెట్వర్క్ కనెక్షన్స్ ఉన్నాయి. ఒక బ్లాక్లో నుంచి ఇంకో బ్లాక్లోకి, ఇంకో బ్లాక్లో నుంచి ఇంకో బ్లాక్లోకి కనెక్షన్స్ పెట్టారు. ఓకేనా? ముందు సప్లై అంతా కూడా ఒక బ్లాక్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బ్లాక్లోకి వెళ్ళాలి. ఆ బ్లాక్ అంతా సప్లై ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బ్లాక్లోకి వెళ్ళాలి. అంతేకాని ఒక బ్లాక్లో ఒక కంప్యూటర్కి, ఇంకో బ్లాక్లో ఇంకో కంప్యూటర్కి, ఇంకో బ్లాక్లో ఇంకో కంప్యూటర్కి ఇవ్వకూడదు. అలాగిస్తే డిఎఫ్ఎస్ అంటారు. బ్లాక్ మొత్తానికి కనెక్షన్ ఇచ్చేస్తే దాన్ని బిఎఫ్ఎస్ అంటారు. అలాగే షార్టెస్ట్ పాత్. ఇప్పుడు ఒక సిటీ ఉంది, ఆ సిటీలో నెంబర్ ఆఫ్ కాలనీస్ ఉండొచ్చు, లేదంటే నెంబర్ ఆఫ్ ఏరియాస్ ఉండొచ్చు. ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి షార్టెస్ట్ పాత్ ఏముంది అనే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కూడా బిఎఫ్ఎస్ అనేది వాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఏ, మళ్ళీ మొన్నట్లాగా అందరూ కూడా ఒక బుక్ పెన్ను తీసుకుంటే ఇది 10 నిమిషాల్లో అయిపోతుంది మనకి. సో మళ్ళీ మనం ఒక గ్రాఫ్ తీసుకున్నాము. నాకు ఒకసారి చెప్పండి అమ్మా, నేను ఇప్పుడు ఒక ప్రాసెస్ చెప్తాను, అది బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ చెప్పండి. ఏ నుంచి ఈకి, ఈ నుంచి సికి, సి నుంచి ఎఫ్కి, ఎఫ్ నుంచి జీకి వెళ్ళాను. ఇది డిఎఫ్ఎస్ఆ బిఎఫ్ఎస్ఆ? ఏ నుండి ఈకి, ఈ నుండి సికి, సి నుండి ఎఫ్కి, ఎఫ్ నుండి జీకి, డిఎఫ్ఎస్ఆ బిఎఫ్ఎస్ఆ? వెరీ గుడ్. డిఎఫ్ఎస్. ఒక నోడ్ని పట్టుకుని ఆ నోడ్ చివరి వరకు వెళ్ళిపోవడమే డిఎఫ్ఎస్. ఇప్పుడు అలా కాకుండా ఏ నుండి బికి, ఏ నుంచి ఈకి, ఏ నుంచి డికి ట్రావెల్ అయ్యాను. ఇది డిఎఫ్ఎస్ఆ బిఎఫ్ఎస్ఆ? ఎస్, ఇట్ ఈజ్ ఏ బిఎఫ్ఎస్. అంటే బిఎఫ్ఎస్లో ముందు దాని నైబర్స్ని విజిట్ చేయాలి. ఇప్పుడు సెలెక్ట్ ఏ వెర్టెక్స్ ఏ అనే వెర్టెక్స్ తీసుకున్నాం. తీసుకుని దాన్ని ఏం చేసామంటే క్యూలో ఇన్సర్ట్ చేయాలి. మనకి బిఎఫ్ఎస్ అంటే క్యూ, కాబట్టి క్యూలో ఇన్సర్ట్ చేయాలి. నేను క్యూ తీసుకున్నాను. క్యూకి ఎన్ని ఎండ్స్ ఉంటాయి అని చెప్పాను మొన్న. ఒక క్యూకి ఎన్ని ఎండ్స్ ఉంటాయి? ఒక క్యూకి ఎన్ని ఎండ్స్ ఉంటాయి? 2 ఎండ్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఫ్రంట్, అనదర్ వన్ ఈజ్ రేర్.
సో క్యూలో ఫస్ట్ ఏని పెట్టాను, అదే ఫ్రంట్ అదే రేరు, అదే ఫ్రంట్ అదే రేరు. ఓకేనా? అర్థమైంది కదా? అర్థమైందమ్మా? మీకు క్యూ గురించి కన్ఫ్యూజన్ పడకండి. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఏదో కొత్తగా సినిమా రిలీజ్ అయింది. సో వాడు ఏం చేశాడంటే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయడానికి ఏమి ఇవ్వలేదు. సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ నువ్వు వెళ్ళి లైన్లో నించున్నావు. లైన్లో ఇంకెవరో లేరు, నువ్వే ఉన్నావు. ఇప్పుడు ఫ్రంట్ ఎవరు, బ్యాక్ ఎవరు? ఫ్రంట్ ఎవరు, రేర్ ఎవరు? క్యూలో ఫ్రంట్ ఎవరు, రేర్ ఎవరు? క్యూలో నువ్వు ఒక్కడే ఉన్నావు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు క్యూలో. నీకు ఫ్రంట్ ఎవరు, నీకు రేర్ ఎవరు? అంటే ఫ్రంట్ నువ్వే, రేరు నువ్వే. ఓకేనా? దెర్ ఈజ్ నో ఎగ్జాక్ట్లీ టూ ఎండ్స్. ఒకే పర్సన్ ఉన్నప్పుడు యు ఆర్ ద ఫ్రంట్, యు ఆర్ ద రేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రెండో పర్సన్ వచ్చాడు. రెండో పర్సన్ వస్తే ఎక్కడ యాడ్ అవుతాడు? నీ వెనక యాడ్ అవుతాడు. ఎక్కడ? నీ వెనక యాడ్ అవుతాడు. నీ వెనక యాడ్ అవుతాడు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ రేర్. దట్ ఈస్ కాల్డ్ రేర్. అంటే ఇంతకుముందు రేర్ ఎవరు? నువ్వు. ఇప్పుడు రేర్ ఇంక్రిమెంట్ అయింది నెక్స్ట్ పర్సన్కి. మళ్ళీ ఇంకో పర్సన్ వచ్చాడు, రేర్ ఇంక్రిమెంట్ అయింది. అలా 10 మంది వచ్చేటప్పటికి రేర్ ఏమవుతుందంటే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మరి ఫ్రంట్ ఎవరు? క్యూలో ఫ్రంట్ ఎవరు? నువ్వే కదా, ఫస్ట్ ఎలిమెంట్ నువ్వే కదా. ఇప్పుడు టికెట్ బుకింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టికెట్ ఎవరికి ఇస్తారు? నీకు ఇస్తారు. దట్ ఈస్ ఫ్రంట్. నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత నీ వెనకాల ఉన్నవాడు ముందుకు వస్తాడు. ఇప్పుడు ఫ్రంట్ వాడవుతాడు. నీకు క్యూ టెక్నిక్ అర్థమైంది కదా? నీకు క్యూ టెక్నిక్ అర్థమైంది కదమ్మా? ఫ్రంట్ రేరు అంటే మనం ఇన్సర్ట్ చేసేది రేరు, మనం డిలీట్ చేసేది ఫ్రంట్. ఇప్పుడు నేను చెప్పిన డయాగ్రామ్ లో, నేను చెప్పిన గ్రాఫ్ లో ఫ్రంట్ ఎవరు, బ్యాక్ ఫ్రంట్ ఎవరు, రేర్ ఎవరమ్మా? నేను చెప్పిన గ్రాఫ్ లో ఫ్రంట్ ఎవరు, రేర్ ఎవరు? ఫ్రంట్ రేరు ఎవరు ఇక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ ఫ్రంట్, ఏ రేరు, ఎందుకంటే ఒకే పర్సన్ అన్నాడు. ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా? అంటే డిఎఫ్ఎస్లో ఏం చెప్పాను నేను? ఒక నోడ్ని విజిట్ చేసి ఆ నోడ్ని క్యూలో ఇన్సర్ట్ చేయమన్నాను. సో నేను ఏం తీసుకున్నాను? ఫస్ట్ వెర్టెక్స్ ఏ తీసుకున్నాను, దాని క్యూలో ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఏం చెప్పాను మనం? డిఎఫ్ఎస్కి ఏం చెప్పాను? ఒక నోడ్ విజిట్ చేసిన తర్వాత దాని యొక్క డైరెక్ట్ నైబర్స్ ని విజిట్ చేయాలి అని చెప్పాను. ఏ యొక్క డైరెక్ట్ నైబర్స్ ఎవరు? పిఈడి. ఏ యొక్క డైరెక్ట్ నైబర్స్ ఎవరు? పిఈడి. అందుకనే ఏ ఏం చేసింది? బిని విజిట్ చేసింది, ఈని విజిట్ చేసింది, అండ్ డీని విజిట్ చేసింది. ఎందుకంటే దాని డైరెక్ట్ నైబర్స్. మరి విజిట్ చేసిన ప్రతిదాన్ని ఏమని చేయమని చెప్పాను నేను? విజిట్ చేసిన ప్రతిదాన్ని ఏం చేయమని చెప్పాను? టెక్స్ట్ చేయండి. విజిట్ చేసిన ప్రతి వెర్టెక్స్ ని ఏం చేయమని చెప్పానమ్మా? విజిట్ చేసిన ప్రతి వెర్టెక్స్ ని ఏం చేయమని చెప్పాను? ఓకే, 381 కరెక్ట్. ఒకళ్ళే చెప్పారు ఆన్సర్. వెరీ గుడ్. ఏం చేయాలంట? విజిట్ చేసిన ప్రతిదాన్ని క్యూలో పెట్టాలి. విజిట్ చేసిన ప్రతిదాన్ని క్యూలో పెట్టాలి. చూద్దామా మన క్యూ ఇప్పుడు ఎలాగుంది? డిఈబి అంటే ఏ మొదటగా ఈని విజిట్ చేసింది కాబట్టి డిఈబి. మరి ఏ లేదేంటి క్యూలో అంటే? మరి ఏ తన పని తను చేసేసుకుంది కదా. ఏ దాని నైబర్స్ ని ఏం చేసింది? విజిట్ చేసుకుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే డిలీట్ చేసేయాలి. ఏం చేయాలి? డిలీట్ చేసేయాలి. అందుకని ఏం డిలీట్ చేసేసాను? ఏ యొక్క నైబర్స్ ని క్యూలో పెట్టాను. ఏ యొక్క నైబర్స్ ని క్యూలో పెట్టాను. చూడండి స్టెప్ 2 ఏం రాశాను అక్కడ? విజిట్ ఆల్ adjacent vertices of A which are not visited. which are not visited అంటే D గాని E గాని B గాని ఇంకా విజిట్ కాలేదు కాబట్టి వాటిని విజిట్ చేశాను. అలా విజిట్ చేసిన వాటిని, అలా న్యూగా విజిట్ చేసిన వాటిని క్యూకి యాడ్ చేసి
ఏని డిలీట్ చేసేసాను. ఒకసారి అక్కడ చెప్పిన 2 లైన్లు కూడా జాగ్రత్తగా మనసులో చదువుకోండి. స్టెప్ 2ని జాగ్రత్తగా చదువుకుని అర్థం చేసుకోండి. అర్థమైతే ఎస్ అని చెప్పండి, అర్థం కాకపోతే నో అని చెప్పండి. ఓకే, అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు స్టెప్ 3 మనం ఏం చేస్తాం ఇప్పుడు? క్యూలో ఎవరున్నారమ్మా? డిఈబి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఆపేయండి. ఇప్పుడు కొత్త క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. క్యూలో హూ ఈజ్ ఫ్రంట్, హూ ఈజ్ రేర్ చెప్పగలరా? మీకు కనిపిస్తున్న స్టెప్ 2లో క్యూలో హూ ఈజ్ ఫ్రంట్, హూ ఈజ్ రేర్ చెప్పగలరా? వెరీ గుడ్. D is front, D is front, and B is rare. B is rare. మరి క్యూలో ఓకే ఓకే క్లియర్, అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్యూలో నేను డీని డిలీట్ చేయాలా, డీని డిలీట్ అంటే డి యొక్క నైబర్స్ దగ్గరికి వెళ్ళనా, డి యొక్క నైబర్స్ దగ్గరికి వెళ్ళనా? నేను ఇప్పుడు డిబిఈ క్యూలో ఉన్నారు కదా, ఎవరి నైబర్స్ దగ్గరికి వెళ్ళను? ఈ డిఈబి 3లో ఎవరి దగ్గరికి వెళ్ళను నేను? వెరీ గుడ్, వెరీ గుడ్. మనకి ఎవరున్నారు ఫస్ట్? క్యూలో ఫస్ట్ ఎవరున్నారు? డి ఉన్నారు కాబట్టి డి యొక్క నైబర్స్ దగ్గరికి వెళ్ళాలి. మరి డి యొక్క నైబర్స్ ఎవరు? ఏఈ. డి యొక్క నైబర్స్ ఎవరు? ఏఈ. మరి ఆల్రెడీ విజిట్ చేశామా చేయలేదా? ఆల్రెడీ విజిట్ చేశామా చేయలేదా? వాటిని విజిట్ చేసేసామా చేయలేదా? ఏని ఈని? యా, విజిటెడ్. మరి విజిట్ చేసిందని మళ్ళీ విజిట్ చేయకూడదు కదా. అంటే డి యొక్క నైబర్స్ అయిపోయారు కాబట్టి డీని ఏం చేయాలి? రిమూవ్ చేసేయి. డీని రిమూవ్ చేసేయి. ఓకే, స్టెప్ 3 చదవండి. విజిట్ ఆల్ ద వెర్టిసెస్ ఆఫ్ డి విచ్ ఆర్ నాట్ విజిటెడ్. కానీ విచ్ ఆర్ నాట్ విజిటెడ్ అన్నాడు, కానీ ఆల్రెడీ విజిట్ చేసేసాం. ఏని ఈని ఆల్రెడీ విజిట్ చేసేసాం. అంటే దెర్ ఈజ్ నో వెర్టెక్స్, టు విజిట్. అవునా? కాబట్టి డీని ఏం చేస్తాం? క్యూ నుంచి డిలీట్ చేసేస్తాము. ఓకేనా? డీని డిలీట్ చేసేస్తే నెక్స్ట్ వెర్టెక్స్ ఎక్కడికి వెళ్ళాలి మనం? నెక్స్ట్ వెర్టెక్స్ ఎక్కడికి వెళ్ళాలి? డీని డిలీట్ చేసేస్తే నెక్స్ట్ వెర్టెక్స్ వెరీ గుడ్, ఈ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా డీని డిలీట్ చేసేసాను కదా, డీని డిలీట్ చేస్తే క్యూలో ఎవరున్నారు? ఈబీలు ఉన్నాయి, అంటే ఈ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ దగ్గరికి వెళ్ళాను అంటే విజిట్ ఈ. ఈ యొక్క నైబర్స్ ఎవరు? ఈ యొక్క నైబర్స్ చాలా మంది ఉన్నారు చూడండి. ఈ యొక్క నైబర్స్ చాలా మంది ఉన్నారు. ఏ ఉంది, డి ఉంది, బి ఉంది, సి ఉంది, ఎఫ్ ఉంది. అవునా కదా? మొత్తం డి యొక్క నైబర్స్ చాలా మంది ఉన్నారు. కానీ దాంట్లో విజిట్ చేయని వాళ్ళు ఎవరు? మనం దాంట్లో విజిట్ చేయని వాళ్ళు సిఎఫ్ మాత్రమే. సిఎఫ్ మాత్రమే విజిట్ చేయలేదు కాబట్టి ఈ సిని ఎఫ్ని ఏం చేయాలి? క్యూలో పెట్టాలి. సిని ఎఫ్ని క్యూలో పెట్టాలి. ఈని డిలీట్ చేయాలి. అంటే ఈ యొక్క నైబర్స్ ఇంక అయిపోయారు కదా, ఈని డిలీట్ చేసేసి సిని ఎఫ్ని క్యూలో పెట్టాలి. అలా పెట్టామా మనం? చూడండి, ఈని డిలీట్ చేసేసాను. ఇంకా క్యూలో ఎవరున్నారు? బిసిఎఫ్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని విజిట్ చేయాలి మనం? డి. ఓకేనా? నెక్స్ట్ ఎవరిని కన్సిడర్ చేయాలి? బి. బి యొక్క నైబర్స్ ఎవరు? ఏసి. కానీ 2 విజిట్ అయిపోయినాయి. ఏసీలు 2 విజిట్ అయిపోయినాయి కాబట్టి ఇంక మనం ఎవరిని క్యూలో పుష్ చేయక్కర్లేదు, బిని బయటికి తీసేస్తాం. అప్పుడు మనకు ఉన్నది క్యూలో ఎవరు? సిఎఫ్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని తీసుకోవాలి? సిని తీసుకోవాలి. సిని తీసుకుంటే సి యొక్క నైబర్ ఎవరు? జి. సి యొక్క నైబర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు.
బి ఉంది, ఈ ఉంది, ఎఫ్ ఉంది, జి ఉంది. కానీ బిని, ఈని, ఎఫ్ని ఆల్రెడీ విజిట్ చేసేసాం కాబట్టి జి ఒక్కదాన్నే మనం పరిగణలోకి తీసుకుని జీని తీసుకెళ్లి క్యూలో పెట్టి సిని డిలీట్ చేయాలి, సిని డిలీట్ చేయాలి. చూసారా, ఎఫ్ జి. ఓకేనా, అంతకు ముందున్న సి ఏమైపోయింది, డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసాం, 7th స్టెప్లో ఎఫ్ని తీసుకున్నాం. ఎఫ్ యొక్క నైబర్స్ ఎవరు, ఎఫ్ యొక్క నైబర్స్ ఈ ఉంది, సి ఉంది, జి ఉంది. కానీ వాళ్ళ ముగ్గురిని మనం ఆల్రెడీ విజిట్ చేసేసాం, కాబట్టి మనం ఇంకెవరిని విజిట్ చేయట్లేదు. క్యూ నుంచి ఎఫ్ని తీసేయండి, సో ఎఫ్ని తీసేసాం. ఎఫ్ని తీసేస్తే ఇంకా క్యూలో ఎవరున్నారు, జి ఉంది, క్యూలో జి ఉంది. ఓకేనా, జి యొక్క నైబర్స్ ఎవరు, జి యొక్క నైబర్ సి ఉంది, ఎఫ్ ఉంది. కానీ అది ఆల్రెడీ విజిటెడ్. అంటే ఈ జీని కూడా మనం ఏం చేసాం, క్యూ నుంచి బయటకు లాగేస్తే క్యూ ఏమైంది, ఎంటీ. నేను డిఎఫ్ఎస్లో ఏం చెప్పాను, స్టాక్ ఎంటీ అయిపోతే మనకి గ్రాఫ్లో ఉన్న నోట్స్ అన్ని విజిట్ చేసేసామని చెప్పానా లేదా? అలాగే బిఎఫ్ఎస్లో కూడా క్యూ అనేది ఎంటీ అయిపోతే మనము గ్రాఫ్లో ఉన్న అన్ని నోట్స్ కూడా విజిట్ చేసేసామని అర్థం. అలా చేస్తే మనకు వచ్చిన స్పానింగ్ ట్రీ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా, ఫైనల్గా మన రిజల్ట్ మనకు వచ్చేసింది, స్పానింగ్ ట్రీ వచ్చేసింది. సో దీంతో మనకి బిఎస్ఎస్ అనేది అయిపోయింది. ఓకేనా, మీరు హోంవర్క్ ఏం చేస్తారంటే, నేను ఏ నుంచి స్టార్ట్ చేశాను కదా, మీరు జీ నుంచి స్టార్ట్ చేసి స్పానింగ్ ట్రీ ఎలాగుందో చూడండి. అలాగే కొంతమంది ఈ నుంచి స్టార్ట్ చేయండి, కొంతమంది జీ నుంచి, కొంతమంది ఈ నుంచి స్టార్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క స్పానింగ్ ట్రీస్ అనేవి మీరు డ్రా చేసుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ బిఎఫ్ఎస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బిఎఫ్ఎస్. నేను చెప్పింది అంతాను. ఇది సూడో కోడ్, బిఎఫ్ఎస్ యొక్క సూడో కోడ్. ఓకేనా, బిఎఫ్ఎస్ జీ కామ ఎస్. జీ అంటే గ్రాఫ్, ఎస్ అంటే ఏంటి, సోర్స్ నోడ్. నువ్వంటే ఏ నోడ్ తీసుకుంటున్నావో. ఒక క్యూ తీసుకో, క్యూ డాట్ ఎన్క్యూ. ఎన్క్యూ అంటే ఇన్సర్ట్, అంటే క్యూలోకి ఎవరిని పెట్టమన్నాను, ఎస్ అని పెట్టమన్నాను. అంటే ఏ అనే ఫస్ట్ నోడ్. ఆ ఏని విజిట్ చేసినట్టు మార్క్ చేసేసుకో. వైల్ క్యూ ఈజ్ నాట్ ఎంటీ. మరి క్యూలో ఎవరున్నారు, ఏ యొక్క నైబర్స్ ఉన్నారు కదా, కాబట్టి ఆ నైబర్స్ ఉన్నారు కాబట్టి అది ఎంటీ కాలేదు కాబట్టి వైల్ లూప్ లోపలికి వెళ్తుంది. ఆ క్యూలో నుంచి ఒక నోడ్ని మళ్ళీ డిలీట్ చేసే దాని యొక్క ఇప్పుడు ఫర్ లూప్ ఉపయోగించి దాని నైబర్స్ అన్నిటిని కూడా విజిట్ చేసుకుంటూ ఎలిమెంట్స్ అనేవి క్యూలో ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే వాటిని విజిట్ చేసినట్టు మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ చేయండి. అలా వైల్ లూప్ క్యూ ఎంటీ అయ్యేంత వరకు వైల్ లూప్లో ఫర్ లూప్ జరుగుతుంది. మనకి ఎప్పుడైనా సరే డిఎఫ్ఎస్ రికర్సివ్లో జరుగుతుంది. బిఎఫ్ఎస్కి రికర్షన్ అవసరం లేదు, బిఎఫ్ఎస్కి రికర్షన్ అవసరం లేదు. నెస్టెడ్ లూప్స్ ఉంటే చాలు, బిఎఫ్ఎస్కి నెస్టెడ్ లూప్స్ ఉంటే చాలు. కానీ బిఎఫ్ఎస్కి మాత్రం ఇది ఉండాలి. ఓకేనా, స్టెప్స్, స్టెప్ 1, స్టెప్ 2 ఇవన్నీ మీకు ఇప్పుడు చెప్పేసినవే. మీకు ఆల్రెడీ నోట్స్ ఇచ్చాను కదా. ఇంతటితోటి 5th యూనిట్లో గ్రాఫ్స్ అనే టెక్నిక్స్ అయిపోయింది. ఓకేనా, గ్రాఫ్స్ అనేది అయిపోయింది. మీరు సార్ చెప్పిన దాని ప్రకారం 10th రీఓపెనింగ్ అన్నారు. 10th నాకు రికార్డు సబ్మిట్ చేయాలి. 10th రికార్డు సబ్మిట్ చేయాలి. డే స్కాలర్స్ ఇయర్స్, హాస్టలర్స్ ఇయర్స్ మీరిద్దరూ నాకు ఒకసారి ఫోన్ చేయండి. రికార్డు గురించి ఒక విషయం చెప్పేది ఉంది. మీరిద్దరూ నాకు సెపరేట్గా ఫోన్ చేయండి. అది మీ పర్సనల్ గ్రూప్లో, నేను చెప్పింది మీ పర్సనల్ గ్రూప్లో పెట్టుకోండి, కాలేజీ గ్రూప్లో కాకుండా. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సారు 10వ తారీఖు వచ్చిన తర్వాత 5 రోజులు మాత్రమే వర్కింగ్ డే పెడతారంట. అంటే నేను ఏదైనా 5 రోజులే పాఠం చెప్పమన్నారు.
ఆ తర్వాత ల్యాబ్ ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ అండ్ సెమ్ ఎగ్జామినేషన్స్ ఈ మంత్ ఎండింగ్కి జరిగిపోతాయి. ఈ 10 రోజుల్లో అంటే ఇవాళ ఇప్పుడు 10 రోజులు, మళ్ళీ వచ్చే నెల 10 రోజులు, ఈ 20 రోజుల్లో మనం కంప్లీట్ చేయవలసింది క్యూస్. మీ అందరికీ స్టాక్స్ చెప్పేశాను కదా, స్టాక్స్ చెప్పేశానా? స్టాక్స్ చెప్పానా చెప్పలేదా? దాని ప్రకారం మీరు చెప్పేదాన్ని నోనా? అదేంటి మీకు చెప్పలేదా? ఓకే, అంటే హాస్టలర్స్ చెప్తున్నాను, డే స్కాలర్స్ చెప్పలేదు. రేపు ఏం చేస్తానంటే క్యూ అనేది స్టార్ట్ చేస్తాను, లేదు స్టాక్ క్యూ రెండు ప్యారలల్గా స్టార్ట్ చేస్తాను. ఓకే, రేపటి నుంచి నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ లోపలికి మనకి 4.5 యూనిట్స్ అయిపోవాలి. 4.5 యూనిట్స్ అయిపోయిన తర్వాత జూన్ 1 నుంచి జూన్ 10 వరకు రివిజన్ మాత్రమే చేస్తాను. ఆ తర్వాత ఆ 4th 5th యూనిట్ ఆఫ్ చెప్పమంటే చెప్తాను, లేదు అంటే అప్పుడు కూడా రివిజనే చేస్తాను. సార్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ 4.5 యూనిట్స్ పర్ఫెక్ట్గా చెప్పండి అన్నారు. సో 4.5 యూనిట్స్ మనము ప్లాన్ చేద్దాం. ఇంకా అసైన్మెంట్ ఇప్పటివరకు నేను ఇవ్వలేదు, మీరందరూ చాలా బిజీలో ఉన్నారని. నేనేం చేస్తానంటే అసైన్మెంట్స్ గురించి కూడా మాట్లాడతాను. సిఆర్స్కి ఫోన్ చేయండి, సిఆర్స్కి చెప్తాను నేను అసైన్మెంట్ల గురించి, రికార్డు గురించి. ఇంకా ఎనీ డౌట్స్? ఇంతటితోటి మనకి చాప్టర్ అయిపోయింది. సో మనం వీ కెన్ క్లోజ్ ద మీటింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే మీటింగ్ క్లోజ్ చేద్దాం. ఎనీ డౌట్స్? నోట్స్ కూడా ఇచ్చేసాను కదా, గ్రాఫ్స్ నోట్స్ కూడా ఇచ్చేసాను కదా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సిఆర్, నువ్వు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అప్పుడే అడగకు. నువ్వు నీకు ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువైపోతున్నాయి నీకు. ఫ్రంట్ రేర్ చెప్తానమ్మా, రేపు పొద్దున్న స్టాక్స్ క్యూస్ మొదలు పెడతాను కదా, సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రంట్ రేర్ గురించి. ఓకేనా? అంటే మీకు క్యూ చెప్పలేదు కాబట్టి మీకు అది కష్టమైంది అంతే. క్యూ చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.